ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే దీపికా పిల్లి జీవితంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఎదగడానికి ముఖ్య కారణం ఎవరో వారి గురించి మాట్లాడడానికి ఇక్కడ రాబోతున్నారు. అరే దీపికా పెళ్లి స్పీచ్ అంటారా, మనం కూడా వెళ్దామా? అవతలపో సిగ్గులేరా నీకు? అరే అది కాదురా, వాడు మరి పర్సనల్ తీసుకున్నాడు. అరే దీపికా పెళ్లి స్పీచ్ రా. అవతలపోను ఇంకెన్నేళ్ళు రాదానమ్మడి. నీకు ఏం చెప్పాలో చెప్పలేదురా, నువ్వు అనాల్సిన నేను ఎత్తను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దీపికా పిల్లి. అందరికీ నమస్కారం. నేను మొదట D13కి వచ్చినప్పుడు నాలోని టాలెంట్ ఎవరూ గుర్తించలేదు. ఉంటే కదా సేమ్ ఇన్నర్ ఫీలింగ్. మాస్టర్ నిజానికి నేను Dకి రాగానే చెయ్యి కలిపి తర్వాత మాటలు కలిపి వెంటనే పులిహోర కలిపిన వ్యక్తి ఒకరున్నారు. వెళ్ళు మామ వెళ్ళు. అప్పుడే కాదురా. షూటింగ్ అయినాక నా వెంట పడే మహానుభావుడు నేనే కాదు, ఇక్కడ సెట్ లో ఉన్న ప్రతి అమ్మాయికి అతనే కాల్ చేస్తాడు. దీనికి తెలుగు రాదు, డైలాగు రాదు. గోల్డ్ ఉన్నది గోక్కోడానికి కాదు, అమ్మాయిల్ని గోక్కోడానికని ప్రపంచానికి తెలియచేసిన గొప్ప వ్యక్తి మన హైపర్ ఆది. ఒక సాధారణ అమ్మాయిలా ఉన్న నన్ను ఒక గొప్ప ఆంటీని చేశాడు. ఎవడికి రాసింది? ఈ రోజు మీరు విసిరే రాళ్ళు చెప్పులు ఆయన మీదకే వెళ్ళాలి. మీరు కొట్టే టమాటాలు గుడ్లు ఆయన మొహం మీద కొట్టాలి. ఆది గారు మీరు ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు. ప్లీజ్ ఆది గారు స్టేజ్ మీదకి రండి. మీరు అలా పిలిస్తే రాడమ్మా, నేను చెప్తాను. రండి. సిగ్గు లేకుండా నేను ముందుకు రాకపోతే మీరు చాలా ముందుకు వెళ్ళాలి. వస్తున్నా. ప్లీజ్ మాట్లాడండి స్టేజ్ మీద. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. నువ్వు చెప్తున్నావు అది? మీరు ఎన్నిసార్లు అన్నా నేను మళ్ళీ చెప్తా. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. ఇది మేము ఆర్టీసీలో కొటేషన్లు మేము చదివాం. కొటేషన్ కాదు ఇది ప్రదీప్ గారు, నా ఎమోషన్. ఓ మై గాడ్. ఎస్, పరాయి స్త్రీ కనపడితే చేతులు ఆటోమేటిక్ గా లేచి నమస్కారం పెడుతున్నాయి. సంస్కారం లేని మీరు నమస్కారం గురించి మాట్లాడుతున్నారా? అయ్యో మీకు ఎలా చెప్పాలి? ఏంటి సార్ మీ బాధ? నా వల్ల కావట్లేదు. మాకు తెలిసే విషయం. నేను ఇంక అమ్మాయిని చూడను. ఓకే. హాయ్ సాయి మాస్టర్ టీం, హాయ్ అభి మాస్టర్ టీం, హాయ్ కన్నా నెల్లూరు నరసేన టీం, ప్లీజ్. అది నీ నోట ఈ మాటలు వస్తున్నాయా? బాబు మారిపోయిన నన్ను ఇలా ఉంచండి, నన్ను చెడగొట్టకండి. ఇలాగే ఉంటావుగా మొత్తం. ఇలాగే తలదించు, తలెందుకు ఎత్తుదా? తలదించు. మిమ్మల్ని చూడొచ్చండి. వద్దు, దించు. నా పక్కనే లేడీస్ ఉన్నారు. నాకు పూర్ణ గారితో మాట్లాడాలని లేదు, కానీ పూర్ణ గారు మీ దగ్గర హనీ రోజు నంబర్ ఏమన్నా దొరికితే. కాదు, హనీ రోజు నంబర్ ఎందుకు అడిగావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఆవిడతో ఒక మాట చెప్తే. నీకేం దెబ్బతిన్నాయో తెలియదు కానీ దెబ్బలైతే తింటావు. ప్రదీప్ ఇలా కాదు, ఇతను మారాడో లేదో డిసైడ్ చేయాలంటే నా వదిన రావాలి. ఓహో, మీ వదిన గారు వస్తున్నారా? మీ వదిన గారిని పిలవండి. వదినా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వస్తారని నేను అస్సలు ఊహించలేదండి. ఆవిడకి వదినంటే నాకు నమస్తే అక్కాయ్. అంకుల్ లెక్కున్నావు, నీకు నేను అక్కనేంద్రా కంకి మొక్కపోడా. మేడం ఇలాంటివి ఎన్ని రోజులు మంచి కంకి మొక్కపోడా, సిగ్గులేని మొక్కపోడా, బట్టవాజి మొక్కపోడా. రాకేష్ ఊర్లోనే ఉన్నాడు అక్క? లేరు, విజయవాడకి వెళ్ళారు. మరి ఇలా తిరిగితే ఎందుకుంటాడు? ఏదో ఊరు వెళ్తానే ఉంటాడు. అవుగాని వీడెవడు?
నన్ను ప్రేమించినోడు. ఈ లత్కొరగాడు నిన్ను ప్రేమించినోడేంది? అదంతా ఒకప్పుడు అండి, నేను ఇప్పుడు మారిపోయానండి. ఈ సెట్లలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికన్నా నీ ముఖంలో గానీ నీ బిహేవియర్ లో గానీ మార్పు అనేది కనబడుతుందారా? ఆవగింజం ఒక పోడా, ఆవగింజం ఒక పోడా. మీకు అర్థం కావట్లేదు, దీపికని నా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. ఈ నెత్తి మీద 4 గంటలే ఉంటలేవురా, ఇక్కడ ఎట్లా పెట్టుకొని చూసుకుంటావురా? బొచ్చులేని మొక్కపోడా, బొచ్చు మొక్కపోడా, బొచ్చ మొక్కపోడా. బొచ్చు ముఖమోడా, బొచ్చు లేని ముఖమోడా, బొచ్చులో ఇన్ని బొచ్చులు ఉంటాయని ఇప్పుడే తెలిసింది అక్కాయ్. మీరు ఏం చేసినా నాకు తెలియదు కానీ మా పెళ్లికి ఊరంత పందిరేయాలి. ఊర పందికి ఊరంతా పందిరేంద్రా? ఊర పంది మొక్కపోడా, ఊర పంది మొక్కపోడా. గేదెలు ఈదినట్ట ముఖమేంద్రా? ఊర పంది మొక్కపోడా, ఊర పంది మొక్కపోడా. మళ్ళా మధ్యలో యాక్షన్ ఒకటి, యాక్షన్ అనగానే అనుకుంటా. ఎందుకంత యాక్షన్ ఎందుకు? నీకు రాదని మాకు తెలుసు, అయినా నువ్వు ఎందుకు చేస్తావు? అలా కుక్కలు వెళ్తాయిరా. నువ్వు అట్లనే వెళ్తున్నావురా. నా 30 సంవత్సరాల జీవితంలో మా ఇంట్లో కూడా ఎవరో ఇలా తిట్టలేదయ్యా. నాకు ఆ తిట్లు కూడా ఇక్కడ బాధేస్తుందో. తిట్లు బాధపడతాయంట అయ్యా. ఆది గారికి ఏం లేదా మాట్లాడడానికి? ఒక 5 నిమిషాల గ్యాప్ ఇవ్వు. అక్కడ సోఫాలో కూర్చుని సార్ టర్నింగ్ తిప్పితే మీరు స్టార్ట్ చేయండి. ఆహా, అట్లయితే సరే. అది ఎట్టి పరిస్థితిలో ఆవిడ ఎన్ని తిట్టినా ఏం సరే స్మార్ట్ గా నీ స్టైల్లో ఆవిడ చేత ఒప్పించేసి. ఇక మీరే చెప్పాలి ఆయన స్మార్ట్ గురించి, ఆయన స్టైల్ గురించి. దీపిక, మీ వదిన్ని రెగ్యులర్ గా వస్తూ ఉండమనవా? మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా హ్యాపీ ఈ స్టేజ్ మీద, అది డి స్టేజ్ మీద ప్రియమణి గారిని చూడడం, ఈ కాంబినేషన్ లో చూడడం. నేను చాలా మిస్ చేస్తున్నాను, మీ అందరినీ చాలా మిస్ చేస్తున్నాను. ఫింగర్స్ క్రాస్, లెట్స్ హోప్ నెక్స్ట్ సీజన్ మేబీ ఐల్ బి బ్యాక్. తదాస్తు. ఓకే ఓకే సార్, ఓకే. బట్ నిజంగా చాలా బాగా జరుగుతుంది. ఐ విష్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ చాలా బాగా చేస్తున్నారు. గుడ్ లక్. లవ్లీ. కానీ ప్రియా ఇప్పుడు కూడా ఇంకొక సీట్ వెయిట్ చేస్తుంది ప్రియా నీకోసం. తప్పకుండా మాస్టర్, నెక్స్ట్ సీజన్ పక్కా. ఓకే, కానీ నువ్వు వచ్చావు, మా ప్రియమణి ఎక్కడ? వై మాస్టర్? చూసారా సార్, ఈయన డబుల్ యాక్షన్. ప్రియా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు. అయ్యో మీకు తెలుసా? Music. తెలుసు. మాస్టారు, మాస్టారు. ఏయ్! 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 మాకు క్లారిటీ వచ్చింది మేడం, ఎపిసోడ్ అన్ని చూస్తున్నారు అంత చక్కగా టైమింగ్ లో. నేనున్నా లేకపోయినా నేను ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ చూస్తాను. ఇలాంటి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు మేడం. మీరు మారిపోయారు మాస్టర్. ఆయన ఎప్పుడో మారిపోయారు, మీకు ఇప్పుడు తెలిసిందంతే. అది మ్యారేజ్ అయింది. బావా మ్యారేజ్ అయిందా? అవ్వా చెప్పలేదా? బావా సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. వీళ్ళు చేస్తామన్నారు, నేను వద్దన్నాను. ప్రియా వచ్చాక చూసుకుందాం అని చెప్పాను. అడగండి. ప్రదీప్, ప్రియా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఆగాగు, నేను దుడుస్తా. వెరీ నైస్. మిమ్మల్ని మళ్ళీ ఈ స్టేజ్ మీద చూడడం చాలా 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 such an honor being here. అండ్ సరిపోదు ఈ టైం మాకు తెలుసు ఆ విషయం, మనం మాట్లాడుకోవాల్సిన బోల్. చాలా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్, నాకు తెలుసు ఇవన్నీ. నా గురించి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటున్నావు నువ్వు? ఉన్నా కదా. ఉంటావు. ఓకే. ప్రియమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. గివ్ ఇట్ అప్ ఫర్ ప్రియమణి గారు. తమ్ముళ్ళు, మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా.
ఓకే, కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్, ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సాయి, కానీ కొన్ని ప్లేసెస్ లో కోఆర్డినేషన్ కొన్ని మిస్ అయింది. మేబీ యూ క్యాన్ సీ ఇట్. నో, దట్స్ ఆల్. అదర్వైజ్ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సాయి. అసలేం జరుగుతుంది ఈ ఢీ షోలో? నెల్లూరు నెరజానల మీద ఎన్ని 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 కళ్ళు సార్. మీరే చెప్పాలి. ఎందుకు సార్ బుధవారం రాత్రి 9:30 అవగానే నెల్లూరు నెరజానలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు? అరే వాళ్ళు ఏమన్నా అడవుల్లోనో మొగాల్లోనో ఉంటున్నారా? మన ఢీ షోలోనే కదా సార్ ఉంటుంది. ఇదే ఢీ షోలో పండుగాడు లేడీ గెటప్ వేసి బావగారు వచ్చేటి వేళ అని సాంగ్ చేసినప్పుడు పక్కన ఉన్న అక్షయ్ గాడు కొంగు లాగితే ఆ లాగి పెట్టి కొట్టిన పండుగ నుంచి ఏం నేర్చుకున్నాం సార్? మనం నేర్చుకున్నాం సార్. కొంగు లాగటం, సొంగ కార్చటం నేర్చుకున్నాం సార్. పూల చొక్కాలు వేసుకోవటం కాదు సార్. పూలు పెట్టుకున్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ బటన్ ఇక్కడ ఎక్కడ అవును, నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? బటన్ కోసం వచ్చా మాస్టర్. కాదు, సేమ్ ఇదే బ్లాకేనా? సూపర్. నేను ఒక్కసారి చెక్ చేయాలి మాస్టర్ బటన్స్ ఉందా లేదా. ఒక్కసారి భూమిగా రండి, బటన్స్ ఉందా లేదా చూడు. ఈ ఇద్దరు చెకింగ్ ఎందుకు ఒకరిని చేయనే ఉండే. అమ్మా, ఫస్ట్ బటన్ లేదు. నీకు ఎలా వచ్చింది నా బటన్? ఆవిడకి ఎలా వచ్చిందని అడగాల్సింది మేము, చెప్పాల్సింది మీరు అడుగుతారేంటి? అది నాకు మాస్టర్ కి తెలుసు అంతే. సూపర్. నీ బొత్తాలు మొత్తం పోయినా నిన్ను ఎవరు దేకరు. ఇక్కడ తేలాల్సిన మ్యాటర్ చాలా ఉంది. నువ్వు ఆగు. నాకే సైజు పెడతానవా? ఏ అక్క, నాలో ఇంకో ఏ అక్క అన్నవంటే తొక్క తీస్తా ఏమనుకున్నావో? ఎలా మాస్టర్ బటన్ ఎలాగండి? బటన్ పట్టినారా? ఒక్క నిమిషం. జనరల్ గా చెప్పు, అసలు ఏమడదాం అనుకున్నావు నువ్వు? అక్కడ మాస్టర్ బత్ ఇక్కడికి ఎలా వచ్చిందా అని. శోభిత అక్క, నాకు ఆన్సర్ కావాలి అక్క. ఆ అమ్మాయి ఎలా చూసిందో చూడు శోభిత. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, నా బతికేంటో నాకు తెలియట్లేదు పోక. సో ఇంతసేపు మీరు టైం స్పెండ్ చేశారు, మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఇప్పటికైనా గుర్తుపట్టారా మా వాడు మంచోడని? అసలు ఈయన మంచితనం మీరు చెప్పుడు కాదు, నేను చెప్పిన తర్వాత అది మంచితనమా లేకపోతే అది ఇంకేతనమా అనేది మీరే చెప్తారు. నా దగ్గర ఈయనకు సంబంధించిన చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, మీకంటే ఎక్కువ నాకే తెలుసు. అందుకే నేను ఇంతగానం మాట్లాడిన వచ్చిన దగ్గర నుంచి. ప్రూఫ్ లేరా? రూఫ్ లేని మొక్కపోడా. ఆ ప్రూఫ్ ఏంటమ్మా, ప్లే చేస్తారా? ప్లే చేసి ఒక్క నిమిషం. ఈ బొత్తేంద్రా ఇది? జనరల్ గా అంటుంటారు కదా, పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ వచ్చానని. దాన్ని ప్రూవ్ చేద్దామని ఆయన ఇంకా అలా పట్టుకునే తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. ఇవన్నీ కాదు, చెయ్యి దించు అంటే దడేల్మంటది. ఏ నార్మల్. ఒకవేళ అక్కడ ప్రూఫ్ లేదో మా రాకేష్ బావకి చెప్పి నిన్ను కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తా. సైలెంట్ గా ఉండు, ఓకేనా? పిచ్చప్ మొహం దానే, చుంచు మొహం దానే, ఎలుక మొహం దానే. ఆ బొగ్గలే లోపలికి పోయినాయి, వాటిని బయటికి లాగు, లేకపోతే లోపల ఏదైనా ఊదించు. అది తొందరపడకు. ఒక ప్రూఫ్ లేకపోవాలి. మీ ఇద్దరు జుట్లు ముడేసి కొడతా ఈ రోజు. అయ్యో మర్చిపోయాను, అది ప్రూఫ్ డిలీట్ అయిందంట. రావే. ఓకే వచ్చిందా? దొరికిందా? ఓకే ఉందంట. అక్కయ్య చూద్దాం ఆగు. హాయ్ రక్షిత. హాయ్ అదిగారు. ఏం చేస్తున్నా? ఏం లేదు, ఇప్పుడే లేచా. ఇప్పుడు లేచావా? నేనైతే రాత్రి అంతా పడుకోలేదు తెలుసా. ఎందుకు? ఒకటే కల్లో ఏమని? డిపిఎల్ టైటిల్ నువ్వే కొట్టినట్టు. అబ్బా, ఇంకా మన ఇద్దరం ఏదో పార్టీ చేసుకుందామని అక్కడ గోవా వెళ్ళినట్టు. మీకేంటి, దీపికా పెళ్లి ఉంది కదా? దీపికా పిల్ల చే అనవసరంగా దానికి పిల్లని పెట్టారు కానీ కప్పని పెట్టాల్సింది. నాకు తెలిసి డిపిఎల్ కాదు, ఈ మొత్తం ఇది 16 సీజనా. ఈ 16 సీజన్లో తగల ఇలాంటి అమ్మాయి. అబ్బో సిగ్గు. తిన్నావా?
తిన్నా ఏం తిన్నా? బిర్యానీ నాకు కూడా తినాలని ఉంది, కానీ ఏం చేస్తాం, తినొచ్చు కదా. ఇది ఒకసారి దగ్గర రా. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. ఇక బయటకు రా, దాచుకున్న కాడికి చాలు గాని సందులో పంది లెక్క బాగానే దాచుకున్నావు. అది రానన్నా నేను చేయిస్తున్నా కదా. మీరు పదండి వస్తా. ఏంటి అది అలా పారిపోతావు నన్ను వదిలేసి? ఏమైంది దీపిక? మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. నాకు కావాల్సింది కూడా ఇదే, చెయ్యి వదలకు. అస్సలు వదలను నువ్వు ఇక్కడి నుంచి. నువ్వు అక్కాయ్ ఏంటి గ్లామర్ కనపడుతున్నావు? ఏమన్నావు? బుగ్గలు ఎంత అందంగా ఉన్నాయో. ఆహా, ఇంకేమన్నావు? ఇంకేమన్నాను? గాలి బట్టి పైకి తీయాలా? ఏహే, గాలి బట్టి పైకి తీయాలల్లా. నేను గాలోడు అంటున్నా. నువ్వు గాలి అయితే అక్కడ ఉన్నాడు. వాడు పెద్ద గాలోడు. ఇన్ని చెత్తగార్త పనులు చేసుకుంటా, సందులలో పందులు తిరిగినట్టు తిరుక్కుంటా, నీకు మా మర్దలు కావాల్సి వచ్చిందా? వదినా నన్ను కప్ప అన్నాడు. కప్ప అని దాన్ని ఎట్లా అన్నావురా నువ్వు? నాకు తెలియక అడుగుతా. అవును సారీ, నువ్వు కదా కప్ప. ఇగో నన్ను ఇంకా రెచ్చగొట్టకు చెప్తున్నా. ఏం చేస్తారు మీరు? వదినా ఇందాక మన జుట్లు పట్టుకున్నాడే కొట్టు. ఏయ్! 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 ఎక్కువ చేయి. ఏయ్! మీ ఇద్దరిని ఆటో కట్టేసి లాక్కెళ్తారండి. రాది రండి, దమ్ముంటే బయటికి రండి, చూసుకుందాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.